అవకాశం బట్టి దేవుడు మంచి దేశంలో మిమ్మల్ని ప్రవేశపెడతానని వ్యక్తిగా దేవుడు మనందరికీ కూడా జ్ఞాపకం చేసుకొని ఈ దేశంలో మనందరినీ ప్రవేశపెట్టి ఆయన మనందరినీ కూడా నేను జ్ఞాపకం చేసుకున్న వ్యక్తిని. నేను నన్ను మాత్రమే కాదు కానీ మన దేశాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిని జ్ఞాపకం చేసుకొని ఒకప్పుడు నిబంధన లేని ప్రజలం, ఒకప్పుడు పరజనులము, ఒకప్పుడు వాగ్దానములకు సంబంధం లేకుండా బ్రతికిన వారిని. కానీ దేవుడు నిన్ను నన్ను దాస్యం అనే కాడి నుంచి నన్ను బయటకు విడిపించి, అపవాది నుంచి నిన్ను తప్పించి, నన్ను విడిపించి మరణానికి జోబెడుతున్న మన బ్రతుకులను జీవం వైపు నడిపించడానికి ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్న దేవుడు. ఎంతో మంది నశించిపోతున్నప్పటికీ ఆ తండ్రి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని, ఎంతో మంది కోట్ల కొలదిగా నశించిపోతున్నప్పటికీ ఆ తండ్రి ప్రత్యేకంగా నిన్ను నన్ను పెంచుకుని నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడైన, ఎంతో మందికి లేని వాక్యము, ఆ కృప, ఆ ధన్యతను నీకు నాకు అనుగ్రహించి ఆయన దినం నిన్ను నన్ను రక్షణలో నిలబెట్టిన దేవుడు. ఆయన ఒక రక్తం చేత నిన్ను నన్ను కడిగి ఈ దినమున మరణము కింద నుంచి మనల్ని తప్పించి, దాస్యం కింద నుంచి మనల్ని తప్పించి, ఆయన మన పైన ఆ మరణాంధకారం నుంచి మనల్ని విడిపించి ఈ దినమున నన్ను గొప్ప వెలుగులోకి మనందరినీ తీసుకొచ్చిన దేవుడు ఆయన. అవును ప్రభా, యువతని ప్రభు మా దేశాన్ని మీరు ప్రేమించారు అయ్యా. తండ్రి ప్రభు నీ గ్రంథంలో అయ్యా మా దేశము గురించి మీరు జ్ఞాపకం చేసుకున్న దేవుడు మీ ప్రభా. ఈ దినమున ప్రభా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా. మాపై ఉన్న ఆ దాస్యం నుంచి మమ్మల్ని విడిపించారు, ఆ కాడిని విరుగు కొట్టారు ప్రభా, మమ్మల్ని తప్పించి ఇగో తండ్రి దినమున ఇగో తండ్రి స్వాతంత్రులుగా ఇగో తండ్రి ప్రభా స్వేచ్ఛను మాకు అనుగ్రహించిన వాడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా తండ్రి ఒకప్పుడు బంధకముల చేత, అయ్యా తండ్రి రోగముల చేత, చీకటి చేత, అయ్యా తండ్రి ప్రభు బంధకముల చేత కట్టబడిన మా జీవితాలని దినమును మమ్మల్ని విడిపించావు. మా కొరకు రక్తం చెందించి మమ్మల్ని విమోచించి మాకు విడుదలను దయచేయించి మాకు నీ ఆత్మను అనుగ్రహించి స్వాతంత్రంలోకి మమ్మల్ని నడిపించిన వాడానికి స్తోత్రములు ప్రభు. నీ ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని వాక్యం సెలవిస్తున్న రీతిగా నీ ఆత్మను మాలో ఉంచి మమ్మల్ని స్వాతంత్రములకు యువతని ప్రభు స్వాతంత్రంలోకి నడిపించిన వాడు నీకు స్తోత్రములు ప్రభు. ఏ కాడి కింద మేము లేకుండా, ఏ దాసత్యంలోకి కింద లేకుండా అయ్యా నీ రక్తం చేత మమ్మల్ని విమోచించిన తండ్రి నీ పాదాలకు స్తోత్రాలు ప్రభు. తండ్రి ప్రభు ఈ దేశంలో ఎంతో మంది ఉన్నప్పటికీ ప్రభు మీరు మమ్మల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని తండ్రి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తగ్గివాడని చెప్పండి. ఎంతో మంది భాగ్య దేవుని యొక్క రక్షణలకు పొందలేకున్న వారు ఉన్నారు, ఎంతో మంది నశించిపోతున్నారు కోట్లు కొలదిగా. దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాడు, అందుకే నిన్ను నన్ను విమోచించాడు. ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కనుక నీకు నాకు ఆయన రక్షణను అనుగ్రహించి ఈ దినమున ఇగో నీ పైన నా పైన ఏ యొక్క దాస్యము, ఏ యొక్క చీకటి, ఏ యొక్క మరణము ఇగో ఏలుబడి చేయకుండా నిన్ను నన్ను విమోచించి నిన్ను నన్ను స్వాతంత్రులుగా మార్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేద్దామా? థాంక్యూ లార్డ్ అని చెప్పండి. మమ్మల్ని విమోచించినందుకు స్తోత్రములు చెప్పండి. మమ్మల్ని రక్షించినందుకు స్తోత్రములు ప్రభు. అయ్యా నీ రక్తంతో మమ్మల్ని కడిగినందుకు స్తోత్రములు అని చెప్పండి. నిన్ను కలిగి ఉండే కృపను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రములు అని చెప్పండి. అయ్యా నిన్ను అయ్యా తన దేవుడిగా కలిగి వాక్యము మాకు ఇచ్చినందుకు స్తోత్రములు దేవా. మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నీకు వందనాలు 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 తండ్రి. నీకు స్తోత్రములు రాజా, నీకు కృతజ్ఞతలు డాడీ, నీకు వందనాలు ప్రభు. నీ సొత్తుగా యేసయ్యా నీ రక్తము
విశుద్ధ మార్చావు నీ రక్తం చేతనే.
నీ సన్నిధిలో మేము ఉండాలని మీరు ఆశపడ్డారు. నీ అనాది ప్రణాళికలో మా తల్లి గర్భంలో మేము రూపింపబడక ముందే ఏ ప్రభా నీ యొక్క రక్తం చేత మేము కడగబడాలని, నీలో మేము రక్షించబడాలని, నీ యొక్క కాడి మేము మోయాలని. అయ్యా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి నీ యొక్క కాడిని నీ పరిచర్యను మా భుజముల మీద మేము మోయాలని మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ రక్తం చేత మమ్మల్ని విమోచించి ఇక దాస్యమైన కాడి నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చి ఓ దేశము గంతులు నేను గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. అవును ప్రభా, నా జీవితంలో యువతని ప్రతి విధమైన కట్ల నుంచి మమ్మల్ని విడుదలని అనుగ్రహించి, ప్రతి విధమైన అతని అపరాధం నుంచి మమ్మల్ని తప్పించి, పాపం ఏలుతున్న మా జీవితాలను పాపం నుంచి విడుదలను కలగచేసి మమ్మల్ని తప్పించి మమ్మల్ని బాగు చేసి ఈ దినమున యువతని ప్రభా స్వేచ్ఛ స్వాతంత్రులుగా మమ్మల్ని మార్చి యువ ప్రభా తండ్రిని సంతులు నిలబెట్టిన తండ్రి మీ పాదలకు స్తోత్రాలు. అవును ప్రభా, నీ అనాది సంకల్పంలో యువ తండ్రి ప్రభా మేము ప్రార్థిస్తున్నాం, మేము అడుగుతున్నాం, మేము కొంచెం ఆడుతున్నాం. నా కాడి ఎత్తుకుని ఇవి నన్ను వెంబడించుడి అని మీరు అన్నారు. యువతని ఒక్కసారి యువతని మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. మా దేశంలో మీరు మమ్మల్ని నిలబెట్టి మా దేశంలో మీరు ప్రభా జ్ఞాపకం చేసుకునండి దేవ. ఒక్కసారి మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకో ప్రభా. కోట్ల కొలది మనుషులు అతని దినదినము నశించిపోతుంటే కొంతతో విస్తారమే కానీ కోసేడి పనివారు లేదని వాక్యం సెలవిస్తుంది. ఇక పైరు ఇక కోతకు వచ్చి ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక దేవా నీ రాకడ సమీపమై ఉండగా ఇక నీ పరిచర్యను ప్రభు మోసేవారు లేరని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు, మీరు మమ్మల్ని రక్షించుకున్నందుకు, మీరు నీ రక్తంతో మమ్మల్ని కడుక్కున్నందుకు ప్రభు, యువతని ఉన్నత యువతని ప్రభు ఉపదేశంలో సత్తు గల సంఘంలో మీరు మమ్మల్ని నిలబెట్టినందుకు, అయ్యా తని ప్రభు మంచి దేశంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన తండ్రి ఈ సమయంలో గోచాడుతుంది. మా దేశాన్ని మీరు కనికరించండి ప్రభు. నీ భార్య నీకు కాడిని మోయే కృపను మాకు అనుగ్రహించండి. మా దేశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసి ఒకసారి మమ్మల్ని దర్శించండి ప్రభు. ఇగో ఎవరు వెళ్తారు నా కొరకని వాక్యం సెలవిస్తుంది. మీరు స్వార్థ ప్రకటించినప్పుడు స్వార్థ ప్రకటించే వారిని మీరు బాధపరచుడి అని మీరు వాక్యం సెలవిస్తున్నట్టుగా తండ్రి ప్రభు, నీ కాడిని మోయినట్లుగా, నీ భారాన్ని మేము మోయినట్లుగా, నీ పరిచర్యని మేము తుదమెట్టించడానికి నీ ఆత్మ బలమును మాకు అనుగ్రహించండి దేవా. మా యాతని ప్రభు నీ సేవలో అయాతని ప్రభు తుది శ్వాస విడిచిన వారు ఎంతో మంది ప్రభు, లోకాన్ని పెంటకుప్పగా ఎంచిన వారు ఎంతో. మమ్మల్ని మన్నించండి. మా కొరకు మేమే బ్రతికినాము, మా ఆశల కొరకు మేము బ్రతికినాము, మా ఇష్టాల కొరకు మేము బ్రతికాము. ఇగొప్పని నశించిన వారిని మేము జ్ఞాపకం చేసుకోలేదయ్యా తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసి మమ్మల్ని క్షమించండి ప్రభు. ఈ పరిచర్యను మమ్మల్ని మాకు అనుగ్రహించిన వారి విషయాన్ని మేము మర్చిపోయి తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేస్తాం. ఇగో ప్రభా, నీతో కలిసి మేము జీవించినట్లు నీ ఆత్మాభిషేకంతో మమ్మల్ని నింపండి. ఈ దేశం కొరకు ఇక తండ్రి ఆత్మరక్షణ కొరకు భారమైన ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరిచినందుకు, ఇక తండ్రి మీరు మమ్మల్ని విడిపించినందుకు, మమ్మల్ని కడిగినందుకు, నీ రక్తంతో మమ్మల్ని దర్శించి మమ్మల్ని పవిత్రపరిచి మాకు విడుదలను విమోచనం అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. మమ్మల్ని మా దేశాన్ని నీ చేతిలో పెడతాం. ఇక ఎన్నడూ కూడా మీరు దాస్తున్న కాడి కిందకు మీరు వెళ్ళొద్దు అని వాక్యం సెలవిస్తున్నాం. ఇక ప్రభా, ఏది కూడా మమ్మల్ని ఏర్పడినట్లుగా నీ ఆత్మకు అధికారంలో మా జీవితాలను అప్పగిస్తూ ఇక ప్రభా, ఇంతవరకు మళ్ళీ మీరు చేసిన వేళ ఉపకారాలను బట్టి మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న రీతిని బట్టి మా దేశం మంచి దేశంలో మమ్మల్ని పెట్టినందుకు స్తుతులు చెల్లిస్తాం. ఇక తండ్రి మమ్మల్ని మా దేశాన్ని నీ చేతిలో పెడతాం. నజరుడు నీ నామములో స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకలు సమర్పిస్తున్నాం. మాకు పొందుతారు. దయచేసి మనం ఒకసారి నేర్చుకుందాం. అందరం కూడా లేచిన పడదాం.